తప్పకుండా తప్పకుండా ఒక 1 మినిట్ మీరు మాట్లాడి మీరు వెళ్ళిపోదురు. పాపారావు గారు గుడ్ ఈవినింగ్ సార్. మొత్తానికి ఇది గౌరవ సభ మొత్తానికి గౌరవ సభగా నడిచింది. 2 సమావేశాలు, ఎక్కడా కూడా బూతులు లేవు, ఎక్కడా కూడా వ్యక్తిగత హననాలు లేవు, ఎక్కడా కూడా అధినేతల్ని పొగడ్తలతో ముంచెత్తినటువంటి పరిస్థితులు లేవు. సో మొత్తానికి 2 విడతలు సబ్జెక్ట్ మీదే చర్చ జరిగింది. సార్ విష్ణు కుమార్ గారి వ్యాఖ్యల మీద కూడా వారు స్పందించారు. రైట్, అడుగుదాం. మీరు అడిగారు కదా పాపారావు గారు. వర్మ గారు కూడా. ఆగండి సార్ ప్లీజ్. నేనేం చేయాలని నేను చేసుకుంటా కానీ అది కాదు. ఇక్కడ ఏంటంటే బాధ్యతరహిత మర్యాదల గురించినటువంటి పట్టింపు నాకు లేదు. బేసిక్ గా చెబుతున్నాను. నేను లెఫ్ట్ భావజాలం నుంచి వచ్చిన వాడిని. లెఫ్ట్ పార్టీల్లో లేను కానీ ఇప్పుడు ఏ పార్టీలో లెఫ్ట్ పార్టీలో భావజాలం అది. నాకు ఈ మధ్యతరగతి మర్యాదల మీద నమ్మకం లేదు. మధ్యతరగతి మర్యాదల వెనక ఉండే దగా నాకు తెలుసు. మధ్యతరగతి మాటల వెనక, మధ్యతరగతి మర్యాదల వెనక ఎన్ని రకాల తేనెబూసిన కత్తి వ్యవహారాలు ఉంటాయో నాకు తెలుసు. కాబట్టి గౌరవ సభ చర్చ నేను పెట్టుకోదలుచుకోలే. ఇది రెండు సెషన్లకే గౌరవ సభగా దాన్ని తీర్మానం చేయాల్సిన అవసరం కూడా లేదు. జరిగిన 2 సెషన్లకి ఇంకా 4.5 ఏళ్లు పైన ఉంది. కాబట్టి ఆ 4.5 ఏళ్లలో ఏం జరుగుతేనే చూద్దాం. ఇప్పుడే దాని మీద తీర్పులు ఇచ్చేసి అది గౌరవ సభ అనాలంటే మనకు కొంచెం పక్షపాతం ఉంటే అంటాం గౌరవ సభ అని. ఇప్పుడే తీర్పిస్తాం. గౌరవ సభ ఇంకోట మధ్యతరగతి నాటకమా లేకపోతే ఇంకోట మాకు కొంతకాలం పోతే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నా తీర్పులు జోలికి పోను. కానీ ఈ సమావేశాల్లో జరిగి ఉండాల్సింది జరుగుతుంది ఏంటి? వాస్తవానికి ఈ సమావేశాల్లో సరే మొదట చంద్రబాబు గారు గుడ్ బిగినింగ్ డిఎస్సి మెగా డిఎస్సికి ఇచ్చారు. అలాగే పెన్షన్ 4,000 చేశారు. ఇక ఆ తర్వాత ఏమాత్రం ఏ రకమైనటువంటి పరిపాలనాపరమైనటువంటి 6 సూపర్ 6 ఉన్నాయి కదా, దానికి సంబంధించినంత వరకు ఏ చలనము కదలిక లేదు. నాకు కావాల్సింది అది. ఇది గౌరవ సభ చర్చ కంటే వీళ్లలో వీళ్ళు మర్యాదలు ఇచ్చుకున్నారా, మర్యాదలు పుచ్చుకున్నారా, ఇచ్చిన అమ్మ వాయినం, పుచ్చుకున్న అమ్మ వాయినం, ఇదంతా నాకు అనవసరం. ప్రజల కోసం వీళ్ళు ఏం చేశారు ఈ అసెంబ్లీలో? 2 సెషన్లు గడిచినాయి. సూపర్ 6 కి సంబంధించి ఇంతవరకు ఏ కదలిక లేదు. కాబట్టి ప్రజలు ఎదురు చూస్తున్నారు. సూపర్ 6 వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. చాలా వరకు చాలా ఉన్నాయి దానిలో గొప్ప వాగ్దానాలు. అది నెరవేరాలని ఆ కళ కోసం చూస్తున్నారు వాళ్ళు. రెండోది, ఇక్కడ మీరు చూసుకునేటట్లయితే కనుక ఇంకా జగన్ సభకి ఇంతవరకు రాలేదు. జగన్ వచ్చిన తర్వాత వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా వేచి చూడాలి. జగన్ అక్కడ ఎదురుగా లేనప్పుడు వీళ్ళ ప్రవర్తన ఇలా ఉందనేది సత్ప్రవర్తనలో పోనుకోట అనుకున్నా. జగన్ వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటే దట్ ఈస్ వెల్కమ్. సో రెండోది, ఇన్నాళ్ళు జరిగింది ఏంటంటే వెనక్కి తిరిగి నడుస్తుంది ప్రభుత్వం. వెనక్కి తిరిగి నడుస్తుంది అంటే గతాన్ని తవ్విపోయటంలో ఉన్నంత ఉత్సాహం చేసే పనుల్లో ఇంతవరకు నాకు కనపడలా. నేనైతే అదే అనుకుంటున్నా. ఎందుకంటే వైట్ పేపర్లు ఇవ్వండి, కానీ మీరు గమనించారు ఒకటి, తెలంగాణలో జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఒకేలాగా జరుగుతుంది. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసింది తెలంగాణ అనే భారీ ఎత్తున ప్రచారం తెచ్చి ఆ ప్రచార హోరు మీద అధికారంలోకి రావడానికి దారేసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా వైట్ పేపర్లు రిలీజ్ చేయడంతోనే మొదలుపెట్టింది తెలంగాణలో కూడా. ఇదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుల పాలై శ్రీలంక అయిపోయిందనే ప్రచారం దగ్గర నుంచి, నిజమా కాదు అది వేరే విషయం, దానిలో కోటలు, దాని నుంచి మొదలుపెట్టి ఈ రోజు వైట్ పేపర్లు అచ్చంగా తెలంగాణ ఆంధ్రాలో ఒకే రకమైనటువంటి ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు వెనక్కి తిరిగి నడుస్తున్న ప్రభుత్వాలు ఈ రోజు కూడా నిన్నటి బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ లో చూసినా తెలంగాణ బడ్జెట్ సమర్పించే దానిలో బట్టి విక్రమార్క గారు మొదటి 10 నిమిషాలు దరిదాపుగా పాత ప్రభుత్వాన్ని తిట్టిపోయడానికే వాడుకుంటారు. ఈ తీరు అనేది మంచిది కాదు. మీకు అధికారం ఇచ్చింది, మీరు పాత ప్రభుత్వం నచ్చకే మీకు అధికారం ఇచ్చారు ప్రజలు. ఇంకా మీరు కొత్తగా దాన్ని తిట్టి సాధించే మైలేజ్ కోసం ఏమి లేదు. అంటే ఇప్పుడు ఇంత డ్యామేజ్ అవడానికి కారణం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని కూడా చెప్పకూడదా సార్? ఏదది? ఇప్పుడు వ్యవస్థలో ఉన్న లోపాలు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను వివరించేటప్పుడు గత 5 సంవత్సరాల ప్రభుత్వం చేసినటువంటి పనుల వల్ల ఈ రోజు ఈ శాఖలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ వ్యవస్థలో ఈ లోపాలు ఉన్నాయి అని కూడా ఎలా రెక్టిఫై చేస్తారో చెప్పారా? పని వైట్ పేపర్ ఇచ్చారు, ఇక్కడ ఈ లోపాలు ఉన్నాయి అన్నారు. దీన్ని ఎలా రెక్టిఫై చేస్తామో చెబుతున్నారా, లేకపోతే ఇంతే హోప్లెస్ పరిస్థితి, మేము ఇలా 5 ఏళ్ళు కాలక్షేపం చేస్తాం, మేము చేయగలిగింది ఏమి లేదని చెబుతున్నారా? అది కూడా చెప్పాలి కదా. మీరు వైట్ పేపర్ ఇచ్చి పాత చెడగొట్టారని చెప్తున్నారు, మీరు ఎలా బాగు చేస్తారో కూడా చెప్పండి. వైట్ పేపర్ తో పాటు పక్కన ఇంకో పేపర్ యాడ్ చేసి, ఏమీ చెప్పకుండా ఉట్టిగా వైట్ పేపర్ ఇచ్చేసాం, అంతా చెత్తగా ఉంది, ఏమీ బాగాలేదు, కాబట్టి మేము చేయగలిగింది ఏమి లేదని చేతులు ఎత్తేస్తే ఉపయోగం ఏంటి? మీ ప్రభుత్వం ఎందుకు అని మీరు సర్దిద్దాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు. ఒకవేళ అక్కడ కనుక గతంలో తప్పులు జరిగితే
సర్దిద్దాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు. ఆ సర్దిద్దాల్సిన బాధ్యత తీసుకోకుండా ఉత్తిగా తిట్టిపోయడానికి మీరు ప్రతిపక్షంలోనే ఉంటే బానే ఉండేది కదా. ఈ అధికార పక్షం కావటం ఎందుకు? ప్రతిపక్షంలో ఉంటే జరిగేది అదే కదా. ఏంటంటే ఇవన్నీ సరే, ఇంకా పోల్చాలి పోని. నేనే వేరే విమర్శ కోసం కాదు, ఎవరు పెద్ద దీనిలో గొప్పవాళ్ళని నేను చెప్పడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ఈ సభని పాత సభతో పోలుస్తున్నారు. జగన్ గారు ఉండగా, వైసీపీ ఉండగా. దానికి ముందు ఇంకో సభ ఉంది కదా చంద్రబాబు గారిది, 14 to 19 ఉంది కదా. అవును, దాని ప్యారలల్స్ కూడా తీసుకోండి. ఇప్పుడు చంద్రబాబు గారు అయితే ఒక 5 ఏళ్లు పాలించే ఉన్నారు విడిపోయిన తర్వాత రాష్ట్రం. తర్వాత జగన్ వచ్చారు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చారు. ఆ రెండింటినీ పోల్చండి. ఇప్పుడు వచ్చిన చంద్రబాబు ఇంకా 2 ఏళ్ళు కూడా కాలేదు కదా. అవును. మరి ఆ 2014, 19, 2019, 24 కూడా పోల్చొచ్చు. ఫిరాయింపులు ఎలా జరిగినాయి, 23 మందిని ఫిరాయింపజేసి ఎలా తీసుకుంది అప్పుడు టీడీపీ, అది కూడా చెప్పుకోవచ్చు కదా. 23 మందిని తీసేసుకున్నారు కదా. ఆ తర్వాత వాళ్ళకే 23 వచ్చినాయి కదా. ఇవన్నీ పాత చరిత్ర. అంటే మనకు అవసరమైన దగ్గర నుంచే చరిత్ర బిగిన్ అవ్వదుగా. రైట్. చరిత్ర మొదటి నుంచి కూడా చర్చించాలి. నేను అందుకని ఏంటంటే గౌరవ సభ ఇప్పుడే నేను చెప్పుకోవటల్లా సాఫీగా నడుస్తున్నాయి. కాకపోతే ప్రజలకేం చేస్తున్నారండి. ఆ ప్రశ్న ఏంటంటే, ఒక అనలిస్ట్ గా నేను వచ్చినప్పుడు నాకు భావజాలాలు, ఈ ప్రశ్నతో వామపక్ష భావజాలం అంటే ప్రజల భావజాలం అని, ప్రజల పక్షాలు మాట్లాడేది. నాకు పార్టీ లేదు కాబట్టి సిపిఐఓ సిపిఎంఓ ఏది కాదు కాబట్టి ప్రజల తరఫున ప్రశ్నించడం, ప్రజల తరఫున ప్రజలకు న్యాయం చేయమని అడగటమే నా పని. దానిలో భాగంగా నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? ప్రజలకి సూపర్ 6 విషయంలో ఇంతవరకు మీరేమి మాట్లాడాలా? వాని గత ప్రభుత్వం తప్పులు చేసిందని వైట్ పేపర్స్ ఇస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేస్తారో చెప్పకుండా చేతులు ఎత్తేస్తే ఉపయోగం ఏంటంటారు? రైట్. సురేష్ గారు, గజపతి నగరం జనసేన పార్టీ నుంచి మరో సురేష్ గారితో మాట్లాడదాం సార్. వారి తర్వాత వెంటనే మీ దగ్గరికి వస్తాను, మీరు కంక్లూజన్ తీసుకుంటాను ఎమ్మెల్యే గారు. సురేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో కౌరవ సభ మొత్తానికి కంపేర్ టు లాస్ట్ 5 years ఏపీ అసెంబ్లీ. ఇంకోటి నేను శివసేన సార్, నేను ఒక మాట యాడ్ చేయనా? ఆయన మ్యూట్ ఉంది అనుకుంటా. నేను బయట నేను విజయవాడలోనే ఉన్నాను. వాళ్ళ మధ్యాహ్నం తిరిగి వచ్చాను విజయవాడ నుంచి. నేను నిన్న పొద్దున వెళ్ళిన తర్వాత నేను బయట బీసెంట్ రోడ్ ఏరియాలో వెళ్తుంటే, మీరు సభలో గౌరవాలు మర్యాదల గురించి మాట్లాడుతున్నారు. బీసెంట్ రోడ్ ఒక బైక్ వెనకాల చూసే, ఒక బైక్ వెనకాల కుర్రాడు ఉన్నాడు. బైక్ వెనకాల ఏముందంటే డిప్యూటీ సీఎం గారి తాలూకు అని రాసుకున్నాడు. ఇదే లా అండ్ ఆర్డర్ పరిపాలన. తర్వాత రైల్లో వస్తాయి, ఇవాళ ట్రైన్ లో వస్తాయి, ఇట్లా ఎవరితోనూ చర్చిస్తా, ఇది ఇట్లా ఉందండి అట్లా రాసుకున్నాడు. కుర్రాడు ఎవరు అంటే ఆయన అన్నాడు, ఇంకో పెద్ద ఆయన, నా వయసు ఆయన కూడా అన్నాడు, ఇది కాదు, నేను ఇంకోటి కూడా చూశాను, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా రాసుకున్నారు ఇంకో బైక్ మీద, నేను చూసింది అది అని చెప్తున్నారు. ఒకళ్ళంటలా జగన్ కావచ్చు, ఎవరు ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి పేరుతో కూడా నేను సోషల్ మీడియాలో కొన్ని చూశాను. నాకు అభ్యంతరం నేను చెప్పాను, నేను ఇంకో 10 మందిని చేస్తాను దీనికి, నాకు అభ్యంతరం. ఇదే ప్రైవేట్ ఎస్టేట్లు, ప్రైవేట్ జాగీర్లు, ప్రైవేట్ రూలా, ఇదేమన్నా మాఫియా రూలా? ఎందుకు ఇప్పటికి అట్లాంటివి చూస్తే మరి మీకు పరిపాలన మీద చిత్తశుద్ధి ఉంటే, నేను చెప్తున్నా కదా, ఇట్లాంటివి చూసినప్పుడల్లా ఎవరు కనపడితే వాళ్ళని మీ పార్టీ అని కాదు, ఇంకో పార్టీ అని కాదు, లోపల చూసేసి చెప్పండి. ఆ తర్వాత చూసుకోవచ్చు. ఉండాలి సభలోనే.